టు పిఎస్ఆర్ న్యూస్. ఈ రోజు స్పెషల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది మీ రేష్మ. మరి ఆ టాపిక్ ఏదో చూద్దామా? ఒక మారిమూల ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఒక పెద్ద గొయ్యిని కనుక్కున్నారంట. ఇది కోట్లాది సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు ఈ గొయ్యి ఏర్పడిందని గుర్తించారు. ఇక ఈ విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి భూమి మీదకు దూసుకొస్తూ ఉంటాయి. అదే మనం హాలీవుడ్ సినిమాలో చూస్తుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇవి భూమిపై పడడం చాలా అరుదే, కానీ అవి పడే ఛాన్స్ ఉంది. ఆస్టరాయిడ్స్ భూమిపై పడిన సందర్భంలో కూడా ఉన్నాయి. అయితే ఇటీవల చైనాలో ఇలాంటి ఒక కొత్త ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఒక మారుమూల ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఒక పెద్ద గొయ్యిని కనుక్కున్నారు. అదేనండి క్రేటర్. ఇది కోట్లాది సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు ఈ గొయ్యి ఏర్పడిందని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసేశారు. అణుబాంబు పేలితే ఎంత పెద్ద గొయ్యి ఏర్పడుతుందో అంత పెద్ద గొయ్యి ఈ ప్రాంతంలో ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి హైలిన్ బిలామ్ అని నామకరణం కూడా చేశారండోయ్. మరి దీని విశేషాలేంటో తెలుసుకుందామా? హైలిన్ క్రేటర్ శాస్త్రవేత్తలు హైలిన్ క్రేటర్ను చైనాలోని ఈశాన్య భాగంలో ఉన్న చాంగ్పాయి పర్వత శ్రేణిలో కనుక్కున్నారు. ఇది చాలా కాలం మట్టితో నిండి ఉండడం వల్ల ఎవరికీ కనిపించలేదు. ఈ గుంత వెడల్పు 4460 అడుగులు, లోతు 600 అడుగులు ఉందంట. చైనాలో ఇంత పెద్ద క్రేటర్ పర్వత శ్రేణిపై ఏర్పడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. పరిశోధకులు ఈ బిలానికి సంబంధించిన పరిశోధనలను 2024 నవంబర్ 19 మ్యాటర్ అండ్ రేడియేషన్ ఎక్స్ట్రీమ్స్ జర్నల్లో ప్రచురించారు. క్రేటర్ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, హైలిన్ గుంత అనేది చూడడానికి చాలా విచిత్రంగా ఉందట. ఇది గుండ్రంగా కాకుండా గుడ్డులాగా, అంటే ఓవెల్ షేప్ లో ఉంది. దీని లోపల భాగం చాలా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. గ్రహశకలం పర్వత శిఖరంపై పడినప్పుడు గుంత ఏర్పడమే కాకుండా దాని చుట్టూ ఒక భూమి అటు ఇటు కదిలిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో హైలిన్ క్రేటర్ వ్యాసం ఒక వైపు చాలా చిన్నదిగాను, మరోవైపు చాలా పెద్దదిగా కనిపిస్తుందట. అలానే గొయ్యికి తూర్పు వైపున ఉన్న పార్ట్ మొత్తం పోయిందట. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గొయ్యికి ఒక వాల్లాగా ఉన్న ఈ భాగం భూమిలోని మార్పుల వల్ల కూలిపోయి ఉండొచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ గుంత ఏర్పడే ముందు ఈ ప్రాంతంలో ఒక నది ప్రవహించేదని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మరి శాస్త్రవేత్తల మజాక, ఒక చిన్న క్లూ దొరికితే చాలు దాని చరిత్ర అంతా బయటకు తీసేస్తారు. అంతే కదా? ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.